శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము వృశ్చిక రాశి వారికి 1 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ చూసుకొని ఈ రాశి ఫలాలను తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంటది. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా వాళ్ళందరూ మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారికి సంబంధించిన రాశి ఫలాలు, దినఫలాలు, అదే రకంగా వార ఫలాలు, మంత్లీ ఏవైతే ప్రెడిక్షన్స్ ఉంటాయో అవి కూడా మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. వృశ్చిక రాశి వారి జీవితంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అదే రకంగా వృశ్చిక రాశికి సంబంధించిన చాలా విషయాలు మనం చెప్తూనే ఉంటుంటాం. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఇంకా ఫాలో అవ్వలేదో తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. అక్కడ మనం ఎవ్రీ వీక్లీ సండే రోజున లైవ్ హోరోస్కోప్ అయితే మనం చెప్పడం జరుగుద్ది. ఇక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఇక్కడ వృశ్చిక రాశి వారికి బాధ నుంచి బయటపడ్డారా అని కొందరు అడుగుతుంటారు. మరి కొందరికి ఏంటంటే బాధ అంటే చెప్పాల్సిన ముందు ఒక మాట చెప్తా. సాటర్న్ రాశి పరివర్తన ఏదైతే చేసుకోబోతున్నాడో దాని ఫుల్ ఎక్స్ప్లెనేషన్ రాబోయే రోజులు మనం చేసుకోబోతున్నాము. అంటే మీ రాశి కోసం ఒక అంటే ఫుల్ బృహత్ రూపంలో మనం తెలుసుకోబోతున్నాము. ఇందులో కేవలం రాశి ఫలాలు కాబట్టి మనం సంక్షిప్తంగా మాట్లాడుతుంటాం. ఓకే, చూడండి, రాశి నుంచి పంచమ స్థానంలో ఈ 5 గ్రహాలుని, అలాగే షష్ఠ గ్రహ కూటమి 29 మార్చి రోజున జరగబోతుంది. దీని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే మీకు కాస్త మీ సంతాన వ్యక్తిగత జీవితం పైన దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. రెండోది గర్భవతి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఎక్కువ ఉంటుంది. మూడోది ఏంటంటే ఎవరైతే మొత్తం స్నేహితుల పైన డిపెండ్ అయి ఉన్నారో, ఎవరికైనా డబ్బు ఇచ్చి చాలా డిపెండ్ అయి ఉన్నారో అలాంటి వారికి ఇబ్బంది అవుతుంది. మిగతా అందరి వారికి ఎలా ఉంటుంది, మిగతా అందరి వారికి బాగుంటుంది. కొన్ని కొత్త విషయాల లోపల నేర్చుకోవడం కావచ్చు, కాస్త లైఫ్ లోపల కొన్ని చేంజెస్ కావచ్చు ఈ రాబోయే రోజుల్లో మీ జీవితం లోపల జరగబోతున్నాయి. పాజిటివ్ నెగిటివ్ అంటే పాజిటివ్ ఉండబోతుంది, మరి నెగిటివ్ అంటే చెప్పలేను. పాజిటివ్ కూడా అంటే మరి హై లెవెల్ పాజిటివ్ కాదు, మరి లో లెవెల్ నెగిటివ్ కాదు, మిడల్ అని చెప్పుకోవచ్చు. పర్వాలేదు, ఎందుకంటే ఇది మీకు కాస్త బుద్ధికి చాలా బుద్ధి భ్రమించే అవకాశం ఉంది. బుద్ధి ఎందుకు భ్రమించుద్ది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని కన్ఫ్యూజన్ లో భ్రమించుద్ది. కన్ఫ్యూజన్ ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటే మీకు భ్రమించుద్ది. మీరు ఫిక్స్ ఎందులో లేరు కాబట్టి ఇది కన్ఫ్యూజ్ అవ్వడం స్వాభావికం. ఇది రాబోయే రోజులు ఇలాగే కంటిన్యూ అవుతుంది అంటే కాదు. ఎందుకంటే మీ రాశాధిపతి కుజుడు ఏదైతే ఉన్నాడో ఇప్పుడు అష్టమ స్థానాన్ని వదిలేసి రాబోయే రోజుల్లో భాగ్యస్థానం లోపల వెళ్ళబోతున్నాడు. ఇది మీకోసం బాగుంటది. కుజుడు భాగ్యస్థానంలో వెళ్ళడం ఇది వృశ్చిక రాశి వారి కోసం పర్వాలేదు, బాగానే. ఎందుకంటే కేంద్ర త్రికోణ రాజయోగం అయితే రాబోయే రోజుల్లో నిర్మితం కాబోతుంది. అలాగే ఇంకొక విషయం గమనించినట్లయితే మీ పంచమ స్థానం లోపల మోక్ష త్రికోణ భావాధిపతుల సంబంధం కలగబోతుంది. అలాగే మీ దశమాది సంబంధం కూడా పంచమ స్థానం పైనే ఉండబోతుంది. ఇది ఓవరాల్ కనుక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ వృశ్చిక రాశి వారికి టైం అనుకూలంగా ఉంది. ఈ సమయ కాలం లోపల కాస్త ముఖ్యమైన నిర్ణయాలు కనుక తీసుకోవాల్సి ఉన్నట్లయితే తప్పకుండా తీసుకోండి. 10th ఏప్రిల్ తర్వాత తీసుకోండి. 10th ఏప్రిల్ వరకు ఎలాంటి కొత్త నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. బికాజ్ ఎందుకంటే అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. బీ కేర్ఫుల్ గా 10th ఏప్రిల్ తర్వాత చూసుకోండి, పర్వాలేదు, అది మీకు అనుకూలమైన నిర్ణయాలు మీరు చూడగలుగుతారు. ఈ 5 గ్రహాల సంబంధం డైరెక్ట్ ఇన్ఫెక్ట్ మీ 11th హౌస్ పైన ఉండబోతుంది. 11th హౌస్ ఇది ఏదైతే ఉందో ఇది మన కోరికల స్థానం. 11th హౌస్ ఇది మన ఇచ్ఛాపూర్తి. 11th హౌస్ కనుక చూసుకుంటే మన స్నేహితులు, మన లైఫ్ లోపల ఏదైతే మనకు దక్కాల్సి ఉందో అది 11th హౌస్ నుంచి చూస్తారు. అని 11th లార్డ్ కనుక చూసుకుంటే 5th హౌస్ లో ఉన్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఒక విషయం గమనించండి. మీరు సపోజ్ ఏదైనా కోరుకుంటున్నట్లయితే దొరుకుద్ది, నేను కాదన్నాను. ఎందుకంటే భౌతిక జీవితం లోపల భూమి, భవనం, వాహనానికి సంబంధించిన సుఖం అయితే రాబోయే రోజుల్లో మీకు ఉంది. సుఖం రాబోయే రోజుల్లో ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చే అవకాశం ఉంది, భూమి లేని వారికి భూమి కొనే అవకాశం ఉంది. ఏదైతే వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి కొనే అవకాశాలు కూడా వృశ్చిక రాశి వారు కనబడుతుంది. కానీ ఇవన్నీ కొనండి, తప్పు కాదన్నాను. ఏదైనా బిగ్ అసెట్, ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు అసలు మీరు కొనేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి, మీరు ఇప్పుడే ఎందుకు కొంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత
టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. రెండోది ఏంటంటే ఈ కొనే ముందు కాస్త చర్చ చేయండి, కాస్త చూసుకోండి నిజంగానే అది ప్రాపర్టీ నిజంగా ఉందా లేకపోతే ఎక్కడైనా ఏదైనా అయింది ఉందా అని. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా గమనించండి. మీ చతుర్థాధిపతి సాటర్న్ అవుతాడు, 5th హౌస్లో ఉన్నాడు, రాహు ఎంట ఉన్నాడు. రాహు ఎంట కనుక ప్లానెట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ ప్లానెట్కి సంబంధించిన కారకత్వం అది నిజంగా ఉండదు, అది ఫేక్ అయి ఉంటుంది. సపోజ్ ఇది ఈ యోగం జాతకంలో కూడా ఉన్నా కూడా ఎవరి జాతకం లోపల ప్రత్యేకంగా రాహు సాటర్న్ సంబంధం కనుక ఉన్నట్లయితే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళ లైఫ్ లోపల పనులు ఏవైతే ఉంటాయో చూడడానికి చాలా బ్రహ్మాండంగా కనబడతాయి, కానీ లోపల ఏముండవు. మీరు అబ్జర్వ్ చేయండి ప్రత్యేకంగా, అంటే ప్రాక్టికల్ మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. నేను భవిష్యత్తులో దీని గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. కానీ గోచరం కనుక గమనించినట్లయితే ఇది పంచమ స్థానంలో సూర్యుడు, రాహు, సాటర్న్ 3 పాపగ్రహాలు, అదే రకంగా బుధుడు, శుక్రుడు శుభగ్రహాలు ఉండడం వల్ల పర్వాలేదు, ఓకే అని చెప్పుకోవచ్చు. ఇది విద్యార్థులకు కాస్త కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉండబోతుంది. ప్రేమ జీవితంలో ఉన్న వారికి అంత సరిగ్గా అయితే వృశ్చిక రాశి వారికి ఉండదు. అని ఎవరైతే దాంపత్య జీవితం లోపల కొన్ని రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్ చూడాల్సిన అవకాశం అయితే వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. బికాజ్ ఎందుకంటే సాటర్న్ 3rd ఆస్పెక్ట్ 7th హౌస్ పైన ఉంది. ఆల్రెడీ మీ జాతకం లోపల 7th హౌస్లో కనుక గమనించినట్లయితే 5th లార్డ్ 7th హౌస్లో ఉన్నాడు, 2nd లార్డ్ కూడా 7th హౌస్లో ఉన్నాడు. ఇట్స్ నాట్ వెల్ అని సాటర్న్ సంబంధం ఉండడం వల్ల కాస్త దాంపత్య జీవితం పట్ల దీని ప్రభావం ఏదైతే ఉంటుందో ఓకే నార్మల్గా అని చెప్పుకోవచ్చు. కాస్త తీవ్రంగా మీరు తీసుకుపోయే నిర్ణయాలపైన మీ దాంపత్య జీవితం నిర్భరం అయితే ఉండబోతుంది. ఇంకొక విషయం గమనించండి, ఇక్కడ గురువు ప్రత్యేకంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగా రిజల్ట్ ఇస్తాడు. అండ్ అందులో సాటర్న్ కూడా ఒక చతుర్థ స్థానాన్ని వదిలేసి 5th హౌస్లో రావడం వల్ల వ్యాపారస్తులకి మంచి పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారులకు ఎందుకంటే గోచరంలో సాటర్న్ అస్తంగత్తులో ఉన్నాడు, అని ఇందులో శుక్రుడు కూడా అస్తంగత్తులో ఉన్నాడు, బుధుడు అలాగే శుక్రుడు రెట్రోగేట్లో ఉన్నారు. ఈ 2 గ్రహాల పరిస్థితి కాస్త అంత బలంగా లేకపోయినా 5th హౌస్లో ఉండడం వల్ల వీళ్ళకి ఎంతో కాస్త ప్రభావం అయితే ఉండి తీరుద్ది. ఈ ప్రభావం ప్రత్యేకంగా ఏంటంటే ఆలోచించే విధానం పైన ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 15 రోజులు వృశ్చిక రాశి వారికి చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకని చెప్తున్నా గమనించండి. 2 గ్రహాలు 5th హౌస్ లోపల రెట్రోగేట్ ఉన్నాయి, అండ్ పైగా తోడుగా సూర్యుడు కూడా ఉన్నాడు, సాటర్న్ రాహు ఉన్నాడు. బికాజ్ మీరు ఆలోచించే ప్రతి నిర్ణయం చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. మీరు ఎందుకు చేస్తున్నారు ఈ ప్రశ్నకి ఆన్సర్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు గో హెడ్, మీరు ఏం ఆలోచించకుండా వెళ్ళండి. కానీ మీ దగ్గర ఆ ప్రశ్నకి ఆన్సర్ కనుక క్లారిఫై సూక్ష్మంగా లేకపోయినట్లయితే మీరు తప్పు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇంకొక విషయం గమనించండి, 11th హౌస్లో కేతు ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా మీకు రావాల్సిన ఏదైతే ఉంటుందో పేరు కావచ్చు, గుర్తింపు కావచ్చు, లేకపోతే రావాల్సిన డబ్బు కనుక ఉన్నట్టయితే అటుపక్క నుంచి ఇట్స్ టేక్ అ టైం, కాస్త సమయం పట్టచ్చు, కాస్త సమయం పట్టుద్ది. మీరు తెలివితో ఏదైనా మాట్లాడినా ఏదైనా చేయడానికి ప్రయత్నించినా కూడా ఓకే అవుద్ది, నేను కాదనను, కానీ మీరు అంతా అనుకున్నట్టయితే అవ్వదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే రియల్ ఎస్టేట్స్ ఎవరైతే చేస్తున్నారో వృశ్చిక రాశి వారు వాళ్ళకి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ చేసే వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా బాగుండబోతుంది. బికాజ్ ఎందుకంటే 6th హౌస్ ఏదైతే ఉందో ఇది శుభకర్తరి యోగంలో ఉంది. కాబట్టి జాబ్ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా ఆ చోటు కొన్ని విషయాల లోపల ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు రాబోయే రోజులు ఉండబోతున్నాయి. అని జాబ్ ఎలాంటి సందర్భాలు ఉండాలి, మీది ఐటీ ఫీల్డ్లో అయితే ఉండకూడదు. ఐటీ ఫీల్డ్ ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళకి ఈ టైంలో జాబ్ అయితే వచ్చే అవకాశాలు లేవు. ఎవరికైతే ప్రత్యేకంగా నార్మల్ జాబ్ కోసం వెతుకుతున్నారో, అంటే లోపల ఎవరైతే వెతుకుతున్నారో అలాంటి వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి.
హెల్త్ ఓకే పర్వాలేదు, హెల్త్ బాగుండబోతుంది. కాస్త రాబోయే రోజుల లోపల హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి రికవర్ అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. మీరు ప్రతిరోజు మెడిటేషన్ చేయండి, కాస్త ప్రాణాయామం మీరు తప్పకుండా చేయాల్సింది. బికాజ్ ఎందుకంటే మీ ద్వాదశాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో ఉండి కాస్త బుద్ధిని భ్రమించేస్తాడు. మీ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దెబ్బతినే అవకాశాలు అయితే కనబడుతుంది. కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని 20 చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి. అలాగే ప్రతిరోజు శివుడికి అభిషేకం తప్పకుండా మీరు చేయాల్సిందే. వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానం నుంచి సాటర్న్ వెళ్ళిన తర్వాత మంచిగా ఉంటుందా, మంచిగా ఉండదా అంటే రాబోయే రోజుల్లో తప్పకుండా చెప్పడానికి ప్రయత్నించుతాను. కానీ ఇప్పుడు గోచర సమయకాలం లోపల సాటర్న్ కూడా అంత ప్రభావం చూపించడు. ఎందుకంటే అస్తంగతులు కాబట్టి ఎక్కువ ప్రభావం ఉండదు. కేవలం స్థాన బలం అక్కడైతే పంచమ స్థానంలో ఉండడం వల్ల ఇది గర్భవతి మహిళలకు అంత అనుకూలంగా ఉండదు. శ్రీమాత్రే నమః.